17 పార్లమెంట్ పరిధిలో ఎన్ఎస్యూ ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు ఎన్ఎస్యూ నాయకులతో సమావేశం ఎందుకు అని చెప్పారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి క్రియాశీలక పాత్ర పోషించింది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులం యువ కులం. ఆ యువ కులానికి ఏదైనా మేము మీకు అండగా ఉన్న మీ పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పని ఆ యువ కులానికి ఆ విద్యార్థులకి భరోసా కల్పించింది ఎవరంటే ఎన్ఎస్యూ సైనికులు. అది టీఎస్పీఎస్సీ లీకేజ్ కానీ లేదా మధ్యాహ్న భోజన పథకంలో చిన్న పిల్లలకి ఆహారంలో వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అంశం కానీ బాసా ట్రిపుల్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ జేఎన్టీయూ కాకతీయ పాలమూరు మహాత్మా గాంధీ ఎక్కడ ఏ యూనివర్సిటీలో విద్యార్థుల అవస్థలు పడ్డా ఎక్కడ ఏ యువకులు ఇబ్బంది పడ్డా ముందు వరుసలో సైనికుల్లోకి వెళ్ళి పోరాటం చేసి బీఆర్ఎస్ పార్టీ యొక్క అరాచక పాలనని అరికట్టింది ఎవరంటే తెలంగాణ రాష్ట్రంలోని ఎన్ఎస్యూ సైనికులు. అది నేను చెప్పడం కాదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వము రాష్ట్ర నాయకత్వము కేంద్రంలో రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, కన్హయ్య కుమార్ గారు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఏకాభిప్రాయానికి వచ్చి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్ఎస్యూ క్రియాశీలక పాత్ర పోషించింది. ఈ ఎన్ఎస్యూ సైనికులు కానీ ఇక్కడ ఉన్న యువకులకి యొక్క ప్రతినిధి ఉండాలనే ఉద్దేశంతో ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు నాకు ఏదైతే 31 సంవత్సరాలకి భారతదేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించింది. ఈ రోజు ఏదైతే నా లెక్కన అనేక మంది ఎన్ఎస్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు ఈ రోజు వేదిక పైన కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక నెల రోజుల తర్వాత ఎక్కడికి వెళ్ళే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీ చైర్మన్లు, ఫ్లోర్ లీడర్లు అయితే రేపొద్దున వీళ్ళ రేపు భవిష్యత్తు ఏ విధంగా పార్టీ ఆలోచించి నాకు ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చిందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే ఎన్ఎస్యూ అసెంబ్లీ అధ్యక్షులు కానీ ఎన్ఎస్యూ కార్యవర్గ సభ్యులు మీ స్థానాలలో మీ బూతులలో కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా రేపు పట్టున మీకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే రేపు బీఫామ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 100% మీకు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవరైనా సంబంధించిన ఎన్ఎస్యూ సైనికులకి పోటీ చేయలేక రిజర్వేషన్ అనుకూలించకపోతే నామినేటెడ్ పదవులలో కూడా తప్పనిసరిగా నామినేటెడ్ పదవులలో 20% పార్టీ తరఫున ఎన్ఎస్యూకి రిజర్వేషన్ చేయాలని చెప్పని నేను ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో నేను కొట్లాడి తప్పనిసరిగా ప్రతి ఒక్క ఎన్ఎస్యూ సైనికులకు ఇప్పిస్తా. మీకు పదవి ఇప్పించే బాధ్యత నాది. కాకపోతే ఈ 30 రోజులు మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే ఒకవైపున బీజేపీ పార్టీ మత ప్రచారం చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, మరొక వైపు బీజేపీ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయిన దొంగ సైదిరెడ్డి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నానో ఆ రోజు బీజేపీ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తుడు మరో దొంగ. వారిపైన మరొక దిక్కు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మాజీ నల్గొండ ఏదైతే నల్గొండ ఎక్స్ఎమ్మెల్యే ఉన్న వాళ్ళకి సంబంధించిన కంచర్ల కృష్ణారెడ్డి ఏదో తమ్ముడు పెద్ద వాళ్ళందరూ చెప్పి పోటీ చేస్తుండ్రు. ఇద్దరు దొంగలే, ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లే, ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలే. ఇక్కడ బీజేపీ లేదు. బీజేపీ బీఆర్ఎస్ రెండు వేరే కాదు. బీజేపీ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ బీజేపీ రిస్తదార్ సమితి ఇద్దరు కలిసి మన కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని కేవలం పార్టీ కోసం కాదు, రేపటి మన భవిష్యత్తు కోసం. చిన్న ఉదాహరణ మీకు చెప్తా. ఈరోజు బీజేపీ పార్టీ నాయకులు మతం పైన ప్రచారం చేస్తారు. మనం అందరం ఒకటి ఆలోచించాలి. మన కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిందనుకోండి ఏడికి తీసుకెళ్తాము? ఏడికి 20 ఏడికి హాస్పిటల్ తీసుకుపోతాం. హాస్పిటల్ తీసుకెళ్ళాక దేవుడిని మొక్కుతాం. హాస్పిటల్లో సర్జరీ మంచి కావాలని చెప్పి దేవుడిని మొక్కుతాం. హాస్పిటల్ అనేది అవసరం, దేవుడు అనేది నమ్మకం. ఈ రోజు అవసరం గురించి మాట్లాడుకుంటా కేవలం నమ్మకాన్ని చూపించి ఈ రాజకీయ పార్టీలు లెక్కపొందే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రజల అవసరాలను తీర్చడానికి ఏదైతే 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలు చేసింది. నియోజకవర్గానికి 3,500 ఇంద్రమ్మ వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానితో పాటు మహిళలకి 0 వడ్డీ రుణాలు ఇచ్చింది. రేపు పొద్దున మీకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రావాలంటే అది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యమవుతుంది. ఏదైతే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇవన్నిటిని గురించి ఆలోచించి క్షేత్రస్థాయిలో ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూ సైనికులుగా మన పైన ఉంది. మన బాధ్యతని మనం తప్పనిసరిగా పనిచేసి
మన అభ్యర్థిని ఏదైతే అభ్యర్థికి వచ్చే 2 లక్షల మెజార్టీలో 1,00,000 మెజారిటీ ఇక్కడ ఉన్న ఎన్ఎస్ఎస్ సైనికులు మీరు పనిచేసి ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. తప్పనిసరిగా ఏదైతే అసెంబ్లీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మీరేదైతే గత 5 సంవత్సరాలకి కష్టపడి ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండాలన్నా పార్టీ ఈ స్థాయిలో ఉండాలన్నా మీ యొక్క ఏదైతే సంబంధించి మీరు కష్టపడి పనిచేసే కాబట్టి ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం. రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా ఏదైతే 17 పార్లమెంట్ లో 16 పార్లమెంట్ లో 16 పార్లమెంట్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మనం గెలిపించుకుంటే రేపటి భవిష్యత్తు బాగుంటది. కేవలం మన భవిష్యత్తు కాదు, ఏ కళతోటి తెలంగాణలో ప్రతి తల్లి తెలంగాణ కావాలని కలగలేదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కళ సాకారం చేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా కృషి చేస్తారు. వాళ్ళ కృషికి తెలంగాణలో ఉన్న యువ పదం ఆ యువ కులం వారి వెంట నిలుస్తుందని చెప్పాల్సిన ఒక బాధ్యత మన పైన ఉంది. ఆ బాధ్యత ప్రతి ఒక్క ఎన్ఎస్ఎస్ సైనికుడు మీ భుజ స్కంధాలపై వేసుకొని మీరు పని చేయాలని చెప్పని ప్రతి ఒక్క ఎన్ఎస్ఎస్ సైనికుని విజ్ఞప్తి చేస్తూ మీ పనికి మీ కష్టానికి తగిన ఫలితం తగిన గుర్తింపు తెచ్చే బాధ్యత మీ కుటుంబంలో ఒక పెద్దగా మీ అన్నగా ఆ బాధ్యత నేను తీసుకుంటాం. మీకు తగిన గుర్తింపు నేను ఇస్తా. రేపు పొద్దున అవసరం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు అవసరమైతే నా పదవిని త్యాగం చేసి కష్టపడ్డ వారికి నా పదవిలో కూర్చోబెట్టే ఒక ఆ మాట కూడా నేను మీకు ఇస్తున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే రఘువీరన్నతో నాకు మంచి సాన్నిధ్యం ఉంది. రఘువీరన్నతో నాకు దాదాపు 10 సంవత్సరాల ఏదైతే బంధం ఏదైతే ఈ రోజు నేను ఈ స్థానంలో కూర్చున్నాడే నాకు ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు నేను అదే పడ్డప్పుడు ఇంకా నేను ఇబ్బంది పడుతూ బాధపడుతుంటే తమ్ముడు నువ్వు బాధపడుతున్నావు ధైర్యం నుండు తప్పనిసరిగా నీ కష్టాన్ని పార్టీ గుర్తించింది, ముఖ్యమంత్రి గారు గుర్తించిందని చెప్పి నాకు ఇంటికి వచ్చి నీకు సముచిత స్థానం పార్టీలో కల్పిస్తానని చెప్పి మాటిచ్చిన వ్యక్తి ఈ రోజు నాకు పదవిరాజంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి. నేను ఆయన జిల్లా వారిని కాదు, ఆయన ప్రాంతం వారిని కాదు, నియోజకవర్గం సంబంధించిన వ్యక్తిని కాదు. నా కోసమే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి ఆలోచించి ఆ రకంగా ఆలోచించిన వ్యక్తి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని